మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహణ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాలాభిషేకం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. వందల సంవత్సరాలుగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వెనకబాటును గుర్తించిన సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, అందులో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మార్కాపురం జిల్లాగా ప్రకటించారని అన్నారు. భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. మార్కాపురం సాధించాం సాధించాం తెలుగుదేశం పార్టీ సాధించాం 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 మార్కాపురం జిల్లాలో సాధించాం 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 మార్కాపురం జిల్లా నీకు 200 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసేటువంటి ఈ పండగ ఇంత తొందరగా ఈ గవర్నమెంట్ లో మనకు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఇవ్వడము నిజంగా చాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వం, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వం, గౌరవ ముత్తుముల మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి ద్వారా లోకేష్ బాబు గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇప్పటికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రం అనేటువంటిది మాకు సుదూరంగా గతంలో కడప, తర్వాత ఒంగోలు, ప్రకాశం, ఏది కూడా 140-150 కిలోమీటర్లు. ఈరోజు మాకు మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం వలన మాకు ఏదైతే మాకున్నటువంటి ఈ వికేంద్రీకరణ ద్వారా 60 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉండబోతా ఉంది. మా స్వయం పరిపాలన మేము సాధించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము చేసుకోగలుగుతామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఇవ్వడంతో పాటు మాకు మా యొక్క ప్రాంతానికి వరప్రసాదినైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి ఈరోజు వచ్చే సంవత్సరం ఆఖరి లోపల ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలకు మొదటి ఫేజ్లో నీరు అందించబోతా ఉన్నారు. దాని ద్వారా మాకు జిల్లా ఏర్పాటుతో పాటు మాకు ప్రతి ఎకరాకు సాగునీరు అందడంతో ఈ ప్రాంత రైతాంగం కూడా సస్యశ్యామలం కాబోతూ ఉంది. రైతాంగం ముఖంలో సంతోషాన్ని కూడా చూడబోతున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మా ప్రాంతంలో విద్యా అభివృద్ధికి, మా ప్రాంతం వెనుకబాటుతనం పోవాలంటే సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయాన్ని, అలాగే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ కల్పన చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మార్కాపురం జిల్లాని మాకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు నెరవేర్చినందుకు మా నియోజకవర్గం తరఫున మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.